నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చదువుకుంటాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజున వద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించును. 5వ అధ్యాయము 2వ వచనము. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండగా రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చూపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొనను ముట్టెను. పరిస్థితులు నీ జీవితంలో మారాలి, నీకుండేటటువంటి బంధకములు తొలగిపోవాలి, నీ పరిస్థితిని క్షేమ స్థితిలోనికి నువ్వు నడిపించుకోవాలి, దేవుడిచ్చేటటువంటి అభివృద్ధి నీ జీవితంలో నీకు కలగాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యము దేవునికి ప్రార్థన చేయడం అనేటటువంటిది. దేవుడికి నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుని యొక్క శక్తి నీ యొక్క పరిస్థితులను మార్చివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. మనం చదువుకున్నటువంటి ఎస్తేరు గ్రంథంలో పర్షియా రాజ్యంలో షూషాను కోటలో, ఆ షూషాను నగరము లేదంటే ఆ కోటలో ఉండేటటువంటి యూదులందరూ, పర్షియా దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి యూదులందరినీ కూడా చంపేసేదానికి హామాను కుట్ర ఒకటి పన్నాడు. ఆ కుట్రని అమలు జరపమని చెప్పి రాజు ఆజ్ఞను కూడా తన యొక్క ముద్రని వేసి ఇచ్చాడు. ఆ యొక్క డిక్రీ అనేటటువంటిది ఆజ్ఞ పర్షియా దేశం అంతటా కూడా మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఆ దినం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యూదుల్ని ఎప్పుడు చంపుదామా, ఆస్తిని ఎప్పుడు స్వతంత్రించుకుందామా అని యూదుల యొక్క శత్రువులందరూ కూడా చూస్తూ ఉన్నారండి. ఎస్తేరు యూదా జాతికి సంబంధించినటువంటి స్త్రీ, అలాగే మొర్దెకై కూడా యూదుడే. అయితే వీళ్ళు పెద్ద ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారు. ఎటువంటి ప్రమాదం అంటే ఆ ప్రమాదం నుంచి విడిపించగలిగినటువంటి వ్యక్తి, శక్తి లేదంటే ఇంకెవరు కూడా వారికి అందుబాటులో లేరు. రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ కానీ అమలు కానీ జరిగితే యూదులందరూ కూడా నశించిపోతారు. యూదులకి ఇది ఒక జాతీయ విపత్తు లాంటిది. ఇట్ ఈజ్ ఏ నేషనల్ కెలామిటీ ఫర్ జ్యూస్. విడిపించుకోలేనటువంటి కష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి. ఇటువంటి సమయంలో ఎస్తేరు ఈ పరిస్థితిని మార్చేదానికి ఆమె పూనుకుంది. ఆమె ప్రణాళిక ప్రకారము రాజు ఒక్కడే తిరిగి ఈ పరిస్థితిని మార్చగలదు. మనం చదివినటువంటి వాక్య భాగము, దాని పూర్వ భాగము ఇవన్నీ మనం గమనిస్తే గడిచిన నెల దినాల్లో 30 దినాల్లో రాజు ఎస్తేర్ని రమ్మని చెప్పి ఎప్పుడు పిలవలే. అంతఃపురంలోకి పిలిచి 4 రోజులైంది. రాజు పిలవకుండా రాజు యొక్క సన్నిధిలోనికి పోవడం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది ప్రాణాపాయకరమైనటువంటిది. అంటే ప్రాణం పోతుంది. అంటే ఎవరైనా కానీ రాజు యొక్క అనుమతి లేకుండా రాజు యొక్క దర్శనం చేసేదానికి లోపలికి ప్రవేశించిన, రాజు దగ్గరికి వెళ్ళినా ఆయన అనుమతి లేకుండా, ముందు అనుమతి లేకుండా ఆ వ్యక్తిని చంపడం అనేటటువంటిది మాత్రమే ఉంది. సో ఎస్తేరుని రాజు పిలవలే. ఎస్తేరు రాజు దగ్గరికి, ఆమె రాణి కాబట్టి ఆ విధంగా ప్రవేశించేదానికి రాణికి కూడా హక్కు లేదు. యూదులందరూ కూడా గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి ఎవరు విడిపిస్తారు? ఎస్తేరు ప్రణాళిక ప్రకారం రక్షించబడాలి, యూదులు క్షేమంగా ఉండాలి అంటే రాజ ఆజ్ఞను తిరిగి రాయిపించాల, పూర్వపు దాన్ని కొట్టివేయించాల. ఇది ఒక్కటి మాత్రమే సొల్యూషన్. కానీ అది జరగాలంటే ఎస్తేరు మొట్టమొదటిగా రాజుని చూడాలి. ఆ రాజుని చూడడం అనేటటువంటిది తనకై తానుగా రాజు పిలవకపోయినా ఆయన సమక్షంలోనికి ప్రవేశించాలి. అది ఆమె ఏమంటదంటే
న్యాయ వ్యతిరిక్తము అంటది. అంటే రాజు పిలవకుండా రాజు యొక్క సన్నిధిలోనికి ప్రవేశించడం అనేటటువంటిది ఇట్ ఈస్ అగైనెస్ట్ ద లా, రాయల్ డిక్రీ. No one can enter into the presence of king without being called, without being summoned. So if anyone dares to enter into the presence of the king without being called, that person will be instantly put to death. అది అక్కడ ఉండేటటువంటి విషయం. సో ఎస్తేరు ఆ విధంగా రాజు సమక్షంలోనికి పోయేదానికి డిసైడ్ చేసింది, తెగించాలని చెప్పి నిర్ణయించింది. తన కోసం, తన ప్రజల కోసం రక్షించుకునేదానికి, పరిస్థితుల్ని మార్చేదానికి ఒక తెగింపు నిర్ణయము ఆమె తీసుకోబోతూ ఉంది. ఆ తెగింపు నిర్ణయము ఆమె అమలు జరపక ముందు, ఆ తెగింపు నిర్ణయము చొప్పున రాజు సన్నిధిలోనికి పోకముందు ఆమె చేసినటువంటి ఒక పని ఏమిటి అంటే, ఆమె దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన ఆమె చేయాలని చెప్పి నిర్ణయించింది. ఆమె యొక్క చెలికత్తెలు, తర్వాత వచ్చి మొర్దెకైతో చెప్పించి షూషాన్లో ఉండేటటువంటి యూదులందరూ, ఇతర యూదులందరూ కూడా 3 దినాలు నా కోసం మీరందరూ కూడా దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె చెప్పింది. ఎస్తేరు గ్రంథంలో ఒక వింత అయినటువంటి విషయం ఏమిటి అంటే, ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు, యెహోవా అనేటటువంటి పదము మీకు కనిపించదు. అయినప్పటికీ ఈ ఎస్తేరు ఎవరికి ప్రార్థన చేసింది అనేటటువంటిది చెప్పకపోయినా ఆ మాటల్లో మనకు తెలుసు. యూదులందరూ కూడా యెహోవా దేవుడిని ఆరాధించేటటువంటి వాళ్ళు. యెహోవా దేవుడి చేత విమోచించబడినటువంటి జనులు యూదులు, లేదంటే ఇశ్రాయేలీలు. ఆమె చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేను అన్నము నీళ్లు ముట్టుకోను, 3 దినములు దేవుని సన్నిధిలో ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా నేను, నా చెలికత్తలందరం కూడా ప్రార్థన చేస్తామని చెప్పింది. ఎందుకు ఆమె ప్రార్థన చేస్తూ ఉందంటే కారణం ఏమిటంటే, పరిస్థితి అనేటటువంటిది మారాల. అంత కఠోరమైనటువంటి, కఠినమైనటువంటి, అసంభవమైనటువంటి పరిస్థితులు వారిని చుట్టుముట్టి ఉన్నాయి. వాటిని మార్చగలిగినటువంటి శక్తి, వాటిని మార్చగలిగినటువంటి జ్ఞానము కేవలము యెహోవా దేవునికి మాత్రమే ఉంది. ఆ పేరు అక్కడ రాయకపోయినా వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అనేటటువంటిది దట్ ఈస్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఎస్తేరు యూదురాలు కాబట్టి, ఇశ్రాయేలీలో దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్త్రీ కాబట్టి ఆమెకి తెలుసు. ఏమి తెలుసు అంటే, ఈ ఇశ్రాయేలు దేవుడు తన జనుల యొక్క ప్రార్థన వినేటటువంటి దేవుడు. ఇశ్రాయేల్ దేవుడు వాళ్ళకి ప్రార్థన నేర్పించినటువంటి దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చేటటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు ప్రార్థన ద్వారా జరిగించినటువంటి దేవుడు ఈ ఇశ్రాయేల్ దేవుడు అయినటువంటి యెహోవా. ఆ చరిత్ర, ఆ వృత్తాంతము, ఆ సాక్ష్యములన్నీ కూడా ఆమె చదివేటటువంటి ఆ గ్రంథంలో, యూదులు చదివేటటువంటి గ్రంథంలో స్పష్టంగా ఉంటాయి. ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. ఆ ఇశ్రాయేలీయుల యొక్క గ్రంథంలో మోషే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన విని దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, సమూయేలు ప్రార్థన చేశాడు, హన్నా ప్రార్థన చేసింది, దావీదు ప్రార్థన చేశాడు, సొలొమోను ప్రార్థన చేశాడు. వీళ్ళంతా కూడా ప్రార్థనకి అలవాటు పడినటువంటి జనులు, యెహోవా దేవుడికి ప్రార్థన చేసేటటువంటి ప్రజలు. యోషియా రాజు ప్రార్థన చేశాడు, యెహోషాపాతు భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. తర్వాత హెజికియా రాజు ప్రాణాపాయ పరిస్థితుల్లో యూదా దేశమును మట్టుపెట్టేదానికి, నిర్మూలన చేసేదానికి సేనాచెరుపు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా జరిగినటువంటివే. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసేటటువంటి ప్రజలే. క్రైస్తవ మత విశ్వాసంలో ఈ పాత నిబంధన గ్రంథంలో మీరు కానీ చదివితే, దేవుడు తన ప్రజలకి ప్రార్థన నేర్పించినటువంటి దేవుడు, ఆ ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ప్రవక్తలు ప్రార్థన చేశారు, యెషయా ప్రార్థన చేశాడు, ఇర్మియా ప్రార్థన చేశాడు, యోనా ప్రార్థన చేశాడు, జకరియా ప్రార్థన చేశాడు, హబాకుక్కు ప్రార్థన చేశాడు. ప్రార్థన అనేటటువంటిది క్రైస్తవుల యొక్క ఊపిరి అండి. ప్రార్థనని ఆలకించేటటువంటి దేవుడు ఇశ్రాయేలు దేవుడు, ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు యేసు ప్రభువు. ఎందుకు ఆ మాటని ఇంతసేపు చెప్తున్నానంటే కారణం ఏమిటి అంటేనండి, వ్యక్తి అయినటువంటి వాడు, జీవం ఉండేటటువంటి వాడు మాత్రమే ప్రార్థన వినగలడు.
వాడు మాత్రమే చూడగలడు. నేను పోయి ఒక గోడ ముందు కూర్చొని, లేదంటే ఒక బండ ముందు కూర్చుని, లేదంటే ఒక చెట్టు దగ్గర కూర్చుని దాని వైపు చూస్తూ, లేదంటే ఒక పుట్ట దగ్గర కూర్చుని, లేదంటే ఒక కొండ దగ్గరికి వెళ్ళి, లేదంటే ఒక నది దగ్గరికి వెళ్ళి దాని వైపు చూస్తూ దానికి నేను ప్రార్థన చేస్తే ఎంత కాలము ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన వాటికి వినబడదు. ఎందుకంటే అవి జీవం లేనటువంటివి. ఒక బండకి జీవం ఉండదు, ఒక రాతికి జీవం ఉండదు, ఒక చెట్టు అది నీ ప్రార్థన వినలేదు, అది స్పందించలేదు నీ కోసం. ఒకవేళ దాంట్లో అది చిగురిస్తుంది కాబట్టి, పండ్లు ఇస్తుంది కాబట్టి, జీవం ఉంటే ఉంది అని చెప్పి నువ్వు చెప్తే చెప్పచ్చు. కానీ దానికి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ చెట్టు మాత్రం, ఆ మొక్క మాత్రం నీకు తిరిగి జవాబు ఇవ్వలేదండి. అదేవిధంగా కొండలు ప్రార్థనకి జవాబు ఇవ్వవు, నదులు ప్రార్థనకి జవాబు ఇవ్వవు, జంతువులు ప్రార్థనకి జవాబు ఇవ్వవు. ఎంతైనా ప్రార్థన చెయ్యి. ఇశ్రాయేలు దేవుడు ఆయన ఒక వ్యక్తి. ఆయన పేరు బైబిల్లో రాయబడినటువంటి మాట జీవము కలిగినటువంటి దేవుడు. ఆయనకు ఉండేటటువంటి ఇంకొక మాట సజీవుడైనటువంటి దేవుడు, చూసేటటువంటి దేవుడు, వినేటటువంటి దేవుడు, స్పందించేటటువంటి దేవుడు. ఈయన ఒక వ్యక్తి అండి. నీ హృదయంలో ఉండేటటువంటి బాధని, నీ హృదయంలో ఉండేటటువంటి దుఃఖాన్ని, నీకు ఎదురైనటువంటి పరిస్థితుల్ని సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన దృష్టి నుంచి ఏది కూడా మరుగై ఉండలేదు. అటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేటటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఇశ్రాయేలీయుల దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, క్రైస్తవుల యొక్క దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించేటటువంటిది దేవుడు. ఎస్తేరు ఆమె యొక్క చెలికత్తెలు, తర్వాత వచ్చి యూదులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారండి. 3 దినాలు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, ఏమి ముట్టుకోకుండా కఠోరమైనటువంటి ఉపవాసం ఉండి యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. ఎస్తేరు రాజు యొక్క సమక్షంలోనికి పోకముందు, ఆ తెగింపు చర్య ఆ విధంగా తెగించక ముందు, తెగింపు అనేటటువంటి పదం నేను ఎందుకు వాడుతున్నానంటే, ఒకవేళ నేను నాశనం అయిపోతా, ఆ స్టేట్లో ఆమె యొక్క మైండ్ ఉంది. ఇఫ్ ఐ పెరిష్ అంటే అంత ప్రమాదం అన్నమాట. రాజు యొక్క సన్నిధిలో ప్రవేశించడం, అనుమతి లేకుండా, పిలవబడకుండా రాజు యొక్క సన్నిధిలోనికి ఒక వ్యక్తి ప్రవేశించడం అనేటటువంటిది మరణంతో సమానం. ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకొని దానికోసం తెగించిపోతూ ఉంది. కాబట్టి ఈ నిర్ణయం వలన, ఈ తెగింపు వలన ఆమె ప్రాణాన్ని కోల్పోవచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ షీ మైట్ లూజ్ హర్ లైఫ్. షీ మే బీ కిల్డ్ బికాస్ షీ హ్యాస్ వయలేటెడ్ ద రాయల్ డిక్రీ. ఆ లాని ఆమె వైలేట్ చేస్తూ ఉంది. కాబట్టి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ షీ విల్ బీ కిల్డ్. Or there is also possibility that she might be spared, but she doesn't know which is going to happen. Therefore, she had prayed for 3 days, fasting and prayer. మొరపెట్టుకుందండి. నువ్వు తెగింపు నిర్ణయాలు చేసి తెగింపు చర్యలకి నువ్వు పూనుకుంటే, బ్లైండ్ ఫెయిత్ తోటి, బ్లైండ్ ఫెయిత్ అంటే అజంప్షన్, దేవుడు చేస్తాడు లే అనేటటువంటి ఆలోచనతోటి, తలంపులతోటి గొప్ప పనులు, రిస్కీ పనులు, ప్రమాదకరమైనటువంటి పనులు, నష్టం వచ్చేటటువంటి పనులు, ఇటువంటివన్నీ కానీ నువ్వు చేయబూనుకున్నప్పుడు బైబిల్ నీకు చెప్పేటటువంటిది ఏమిటి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేయి. ఆ తెగింపు పనులు చేయకముందు, నష్టం వచ్చేటటువంటి పనులు నువ్వు తలపెట్టక ముందు, ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు చేసేటటువంటి క్రియ వల్ల, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నీకు ఎటువంటి ఫలితము సంభవిస్తుందో, ఏమి జరగబోతుందో నీకు తెలియదు. నష్టం వస్తుందా, లాభం వస్తుందా? వ్యాపారంలో నష్టం వస్తుందా, లాభం వస్తుందా? ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుందా, కీడు జరుగుతుందా? నీకేమీ తెలియదు. భవిష్యత్తుని గురించి నీకేమీ తెలియదు. కానీ ఆ భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. అందుకని ఆయన టైటిల్ ఏంటంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో ఉండేటటువంటి దేవుడు. ఆయనకు భవిష్యత్తుని గురించి తెలుసు. ఈరోజు రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ యేసు ప్రభుకి తెలుసు. కాబట్టి నువ్వు తీసుకునేటటువంటి రిస్కీ డెసిషన్స్ ఉన్నాయి చూసావా, వాటిని నువ్వు అమలు జరగకముందు, నీకు నష్టము రాకముందు, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నువ్వు చిక్కోకముందు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, కొంత సమయాన్ని వెచ్చించి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయడం అనేటటువంటిది ముఖ్యం. ఎందుకంటే తర్వాత రాబోయేటటువంటి అనేకమైనటువంటి పెద్ద నష్టాల నుంచి అది నిన్ను తప్పిస్తుంది. గొప్ప నష్టాల నుంచి అది తప్పిస్తుంది. కీడు కలగకుండా కాపాడుతుంది.
ఎందుకంటే దేవుడి దగ్గర నువ్వు విచారిస్తూ ఉన్నావు కాబట్టి. ఈ స్త్రీ ఎస్తేరు 3 దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత తను తీసుకున్నటువంటి ఆ యొక్క తెగింపు నిర్ణయము, తెగింపు క్రియ దానికి ఉపక్రమించిందండి. ఆ రోజున ఉపవాసం అయిపోయిన తర్వాత, ప్రార్థన ముగిసిన తర్వాత రాజదుస్తులు ధరించి, అన్ని ఆభరణములు ధరించి, రాణి ధరించవలసిన అన్ని ధరించి రాజు యొక్క మందిరంలో ద్వారం దగ్గర నిలబడినప్పుడు అక్కడ ఏమని చెప్పి రాయబడిందంటే, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండగా రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను అని చెప్పి రాయబడిందండి. ఈ రాజు ఎటువంటి వాడంటే అండి, చాలా విమ్స్కల్, అంటే కొంచెము చపలచిత్తం ఉండేటటువంటి రాజులాగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పూర్వపు రాణి అయినటువంటి వస్తి ఆమెను ఆయన ఏం చేశాడంటే ఆ రాణి పదవి నుంచి తొలగించి బయటికి తరిమేశాడు. కారణం ఏమిటి అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఆమె పాలించలే. అందుకని టోటల్గా పూర్తిగా అసలు రాజనగరంలో నుంచి రాణిగా లేకుండా ఆమెను వెళ్ళగొట్టేసాడండి. అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈయన. నా ఆజ్ఞను ఉల్లంఘిస్తుందా? ఆయన ఆజ్ఞను ఉల్లంఘించడం అంటే ఆయనకు పరువు పోయినట్టే రాజ్యంలో. కాబట్టి ఈ రాజు యొక్క వ్యక్తి ఈ యొక్క స్వభావాన్ని మనము కరెక్ట్గా అంచనా వేసి మంచిగానే చూస్తాలే అనేటటువంటి నిర్ణయానికి రాలేము. అటువంటి రాజు సన్నిధిలోనికి ఎస్తేరు ప్రవేశించింది. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, రాజుకి ఆమె యందు దయ కలిగెను. అప్పుడు ఆయన తన రాజదండమును ఆమె వైపు చూపిస్తే ఆమె అక్కడికి వచ్చి దాని యొక్క కొనను ముట్టింది. అంటే ఆమెకు మరణశిక్ష లేదు. ఆమె యొక్క ప్రవేశాన్ని ఆయన అంగీకరించాడు, ఆమోదించాడు. షీ ఈజ్ సేఫ్, షీ విల్ నాట్ బీ కిల్డ్ అనేటటువంటి అర్థం అది. ఆ రాజుదండ యొక్క ఆ సెప్టర్ యొక్క అదర్ ఎండ్ని ఆమె ముట్టుకున్నప్పుడు షీ ఈజ్ స్పేడ్, అది దాని యొక్క అర్థము. సో విషయం ఏమిటి అంటేనండి, 3 దినములు దేవుడి సన్నిధిలో ఆమె నిద్రాహారాలు ఆమె మానుకొని ఆమె దేవునికి మొరపెట్టింది. ఆ సమయంలో దేవుడు రాజు యొక్క హృదయాన్ని ఆయన కదిలించాడండి. రాజు ఎస్తేరు పట్ల దయ చూపించేటట్లు చేశాడు. అది మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత అనేకమైనటువంటివి వస్తాయండి, అనేకమైనటువంటివి. దేవుడు వారి యొక్క ప్రార్థన విని ఆ బిహైండ్ ద సీన్స్ ఆయన వ్యక్తుల వెనక, పరిస్థితుల వెనక ఉండి ఎంత చక్కగా పరిస్థితుల్ని స్వాధీనంలోకి తీసుకొని తన ప్రజలైనటువంటి యూదుల్ని ఆ గొప్ప ప్రమాదం నుంచి, ఆ పెను ప్రమాదం నుంచి ఆయన విడిపించాడండి. రాజుని కంప్లీట్గా ఆయన హృదయాన్ని ఎస్తేరు వైపుకి తిప్పాడు. ఆమె ఏది అడిగితే అది ఆయన చేశాడు. చేయడం మాత్రమే కాదు, వారి మీద కుట్ర పన్నేటటువంటి హామాను యొక్క కుమారులు మొత్తము కూడా రాజు హతము చేశాడు, లేదంటే వారికి మరణశిక్ష విధించాడు. హామానికి ఆయన యొక్క కుమారులకి మరణశిక్షను విధించాడు. అంటే యూదుల యొక్క శత్రువులు నిర్మూలము చేయబడ్డారు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి దినమున యూదులు తమ శత్రువుల మీద ఎదురు దాడి చేసి వారి మీద ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే తమ ఆత్మరక్షణార్థమై వాళ్ళు తిరిగి ప్రతిదాడి చేసి తమను తామును రక్షించుకోవచ్చు అనేటటువంటి కొత్త రాజాజ్ఞ ఆ రాజు ఇచ్చాడు. ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే, పరిస్థితులు ఈ విధంగా తారుమారయ్యేదానికి కారణం ఏంటంటే, యూదుల మీదకి వచ్చినటువంటి ఈ గొప్ప ప్రమాదము తొలగిపోయేదానికి కారణం ఏంటంటే, పరిస్థితులు మారేదానికి కారణం ఏంటంటే ప్రార్థన. నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, కానీ ఒక విషయం నేను చెప్తా. ప్రార్థన అనేటటువంటి దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం, కానీ దాని అర్థము దేవుని యొక్క వాక్యము అనేటటువంటి దాన్ని పక్కన పెట్టు అని కాదు. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి ప్రత్యామ్నాయం కాదు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ప్రార్థనకి ప్రత్యామ్నాయం కాదు. దేవుని యొక్క వాక్యము చదవాల్సిందే, గ్రహించాల్సిందే, దాన్ని నేర్చుకోవాల్సిందే, దానికి విధేయత చూపించాల్సిందే. అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటి అంటే ప్రార్థన చేయడం అనేటటువంటిది. నేను ప్రార్థన చేస్తున్నాను కదా,
వాక్యం అవసరం లేదు అని చెప్పి అనుకునేదానికి లేదు. నేను దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను కదా, ప్రార్థన నాకు అవసరం లేదు అని చెప్పి నువ్వు అనుకునేదానికి లేదు. ఇవి రెండు కూడా నీ యొక్క రెండు రెక్కలు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన, నువ్వు విశ్వాసంలో ఎగిరేదానికి అవి సహకరించేటటువంటి రెండు రెక్కల వంటివి. ఎస్తేరు ఆ విధంగా ప్రార్థన చేసేదానికి కారణము ఏమిటి అంటే, యెహోవా దేవుని గురించినటువంటి జ్ఞానము, తన జనులైనటువంటి ఇశ్రాయేలీయుల పట్ల, యూదుల పట్ల దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యాలు, వారు చేసినటువంటి ప్రార్థనలు ఆమెకి తెలుసు. తెలియనటువంటిది 3 దినాలుండి దేవునికి అంత గొప్పగా ప్రార్థన ఎట్లా చేస్తుందండి? దేవుని యొక్క వాక్యం తెలియకపోతే, దేవుని యొక్క వాక్యం తెలియకపోతే ఎస్తేరు ఆ ప్రార్థన చేసి ఉండేటటువంటిది కాదు. దేవుని గురించినటువంటి జ్ఞానము ఎస్తేరు దగ్గర లేకపోతే ఎస్తేరు ఆ ప్రార్థన చేసి ఉండేటటువంటిది కాదు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి, ఆశ్చర్య కార్యాలను గురించి ఆమె ధ్యానించి ఉండకపోతే ఎస్తేరు ఆ 3 దినములు ఆ కఠోరమైనటువంటి ఉపవాస ప్రార్థన చేసి ఉండేటటువంటిది కాదు. ఆ ప్రార్థనకి వెనుక, ఆ ప్రార్థనకి ఆధారంగా, ఆ ప్రార్థన నడిపించేటటువంటి ఆ ప్రేరణ ఎస్తేరు దేవుని యొక్క వాక్యంలో నుంచి తీసుకుందండి. ప్రార్థన చేయొచ్చు, కానీ ఆ ప్రార్థన దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడేటటువంటిది అయితే ఆ ప్రార్థనకి దేవుడు అతి త్వరగా జవాబు అనుగ్రహిస్తాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఎటువంటి వాడు, ఆయన స్వభావం ఎటువంటిది, ఆయన బుద్ధి ఎటువంటిది, ఆయన మనస్సు ఎటువంటిది, ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడు, ఇటువంటివన్నీ కూడా నువ్వు తెలుసుకుంటే, ఆయన గురించి నువ్వు కొంత జ్ఞానం సంపాదించుకుంటే ప్రార్థన చేసేదానికి నీకు ప్రేరణ అనేటటువంటిది కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నీ బిడ్డలు ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. అనేక మంది బిడ్డలు సాతాను చేత పట్టబడి, బంధకాల్లో చిక్కుబడి, వ్యసనాలకి లోనై, తల్లిదండ్రులు మాట వినకుండా భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ, ఆర్థికంగా నష్టపోతూ, ఆరోగ్యపరంగా నష్టపోతూ, అనేకమైనటువంటి కష్ట పరిస్థితుల్లో ఉండేటటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారండి. తల్లిదండ్రులు వాళ్ళ గురించి చాలా ఏడుస్తూ ఉంటారు. అనేక మంది ప్రార్థనల దగ్గరికి, అనేక దగ్గరకు పోతారు. ఇట్లా చేస్తాడు, మా బిడ్డ ఎట్టు చేస్తున్నాడు, మా కూతురు ఎట్టు చేస్తుంది, నా కుమారుడు ఎట్టు చేస్తున్నాడు, ఇటువంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా వస్తాయండి. అటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డని, లేదంటే నీ భర్తని, లేదంటే నీ పరిస్థితుల్ని విడిపించగలిగినటువంటి వాడు దేవుడైనటువంటి యెహోవాయే. యేసు ప్రభు నామంలో నువ్వు ఆయనకి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసేటప్పుడు కఠోరమైనటువంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీకు చేతనైనంత, నీ శక్తి కొలది, ఎంత శక్తితో నువ్వు చేస్తావో, ఏమి మానుకుంటావో నాకు తెలియదు, కానీ నీ శక్తి కొలది ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన నీకు అద్భుతమైనటువంటి మార్పులు నీ జీవితంలో తీసుకొని వస్తుంది, నీ బిడ్డల జీవితంలో తీసుకొని వస్తుంది, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు తీసుకొని వస్తుంది, నీ ఆరోగ్యంలో మార్పు తీసుకొని వస్తుంది, అనేకమైనటువంటి వాటిల్లో మార్పు తీసుకొని వస్తుంది, నీ వ్యాపారంలో మార్పు తీసుకొని వస్తుంది, నీ వ్యవసాయంలో మార్పు తీసుకొని వస్తుంది, అన్ని పరిస్థితుల్లో మార్పు తీసుకొని వస్తుంది. నువ్వు ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన వింటాడు. కీర్తన గ్రంథం 65:2-5 ఏమని చెప్పి రాయబడిందంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు ప్రార్థనలో నీ వద్దకు వచ్చెదరు, నీ నీతిని బట్టి భీకరమైనటువంటి కార్యములతో నువ్వు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడవు అని చెప్పి రాయబడింది. జనులందరూ కూడా దేవుడి దగ్గరికి ప్రార్థనలో వస్తారండి. ఈ యెహోవా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చేటటువంటి దేవుడు. ఆయన ప్రార్థనలకి జవాబిచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తాడంటే, తన యొక్క నీతిని బట్టి, తన యొక్క మంచితనాన్ని బట్టి, తన యొక్క దయను బట్టి, తన యొక్క వాత్సల్యతను బట్టి, తన యొక్క కరుణను బట్టి ఆయన తన గుప్పిలి విప్పి నీ యొక్క అవసరతని, నీ యొక్క కోరికను తీర్చేటటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుడి దగ్గరికి విశ్వాసంతో రా. ఈ దేవుడి దగ్గరికి వచ్చేదానికి నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా, నువ్వు ఏమీ క్రైస్తవ విశ్వాసం గురించి నీకు ఏమీ తెలియకపోయినా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, దేవుణ్ణి యేసు ప్రభు నామంలో సంబోధించు. యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాను తండ్రి అని చెప్పి దేవుడితో చెప్పు. ఎందుకంటే యేసు ప్రభు నామం అనేటటువంటిది ఒక తాళపు చెవి వంటిది. దేవుడి దగ్గర పరలోకం యొక్క ద్వారాలు తెరిచేటటువంటి తాళపు చెవి యేసు ప్రభువు నామము. ఆ యేసు ప్రభు నామముతో చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు.
ఎందుకంటే ఆయన పంపినటువంటి కుమారుని నువ్వు గణపరిచి ఆయన నీ రక్షకుడిగా అంగీకరిస్తున్నావు కాబట్టి, ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తాడండి. మరి మీలో కొంతమంది అడగచ్చు, అనేక మంది ప్రార్థనలు చేస్తుంటారు, కొన్ని కార్యాలు జరుగుతుంటాయంటే, మామూలుగా కామన్ గ్రేస్ ప్రజలందరికీ, భూలోకంలో ఉండేటటువంటి నివాసులందరికీ దేవుడు ఇచ్చేటటువంటి గ్రేస్, కృప అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే దాని అర్థం ఏంటండి, నీకు దేవుడి మీద విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా, నువ్వు కంప్లీట్గా అతీష్టమైనా నిరీశ్వరవాదుని దేవుడు ఉన్నాడని నమ్మకం నీ లేకపోయినా, నువ్వు పోయి కొన్ని విత్తనాలు తీసుకొని భూమి మీద చల్లితే నీకు పంట వస్తుంది. ఆ పంటను నువ్వు మార్కెట్లో అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి. దానికి నువ్వు విశ్వాసగా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇది అందరికీ దేవుడు ఇచ్చేటటువంటి కృప. నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద దేవుడు తన యొక్క వర్షమును కురిపించేటటువంటి దేవుడు, వర్షాన్ని కురిపించేటటువంటి దేవుడు. వీడికి దేవుడి మీద విశ్వాసం లేదే అని చెప్పి వర్షాన్ని ఆయన ఆపివేయడంలా, నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపచేసేటటువంటి దేవుడు. వీడికి దేవుడి మీద విశ్వాసం లేదే, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయలేదే అని చెప్పి దేవుడు సూర్యుని నీ మీద ఉదయింప చేయకుండా ఆయన ఏమి ఆపడంలే. దీన్ని కామన్ గ్రేస్ అంటాం. కానీ నువ్వు యేసు ప్రభులో దేవుణ్ణి తండ్రిగా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ద్వారా తెలుసుకుంటావు, ఎరుగుతావు, ఆయన్ని సమీపిస్తావు. దిస్ ఈజ్ ఎ స్పెషల్ రిలేషన్షిప్. దేని ద్వారా? యేసు ప్రభు ద్వారా. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు నామంలో దేవుడికి ప్రార్థన చేయి. ప్రార్థన చేసేదానికి ప్రత్యేకమైనటువంటి పదాలు లేవు, ప్రార్థన చేసేదానికి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు లేవు, ప్రార్థన చేసేదానికి ప్రత్యేకమైనటువంటి భాష అవసరం లేదు, ప్రార్థన చేసేదానికి ప్రత్యేకమైనటువంటి స్థలం అవసరం లేదు, ప్రార్థన చేసేదానికి ఎత్తైన గోపురంలో పోయి నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఉన్నటువంటి గదిలోని దేవుడికి యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ప్రార్థన గోపురంలోనికి పోయి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడండి. ఎందుకంటే ఆయన సర్వమును చూసేటటువంటి దేవుడు, వినేటటువంటి దేవుడు, ఆలకించేటటువంటి దేవుడు. నీ హృదయంలో ఉండేటటువంటి ఆలోచనలు అవి నీకు పుట్టకముందే, నీ నోట్లోనికి ఒక మాట రాకముందే ఆ మాట ఏంటో ఎరిగినటువంటి దేవుడు, నీ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రార్థన చేయడం ముఖ్యం. ఫలానా ప్రదేశంలో పోయి ఫలానా ప్రదేశంలో ప్రార్థన చేస్తే ఫలానా ప్రదేశంలో నాకు దేవుడు అక్కడికి పోతే సమాధానం ఇస్తాడనేటటువంటి దానికి స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ లేవు. ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వింటాడు. మంచి పద్ధతి ఏంటంటే, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాను అని చెప్పి మత్తయి సువార్తలో యేసు ప్రభు 6వ అధ్యాయంలో చెప్పాడు. ఉపవాసం చేసేటప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే వింటానని చెప్పాడు. సింపుల్. అంత సింపుల్గా ఉంటుంది క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ప్రార్థన. నువ్వు ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక పుణ్య ప్రదేశానికి వెళ్ళి నువ్వేమి బెత్లెహేముకి వెళ్ళి ప్రార్థన చేయమని దేవుడు చెప్పడంలే, యెరూషలేము కొండ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయమని చెప్పడంలే. నువ్వు ఉన్న దగ్గర ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎస్తేరు ప్రార్థనకి జవాబు ఇచ్చినటువంటి దేవుడు నీ ప్రార్థనకు కూడా తప్పకుండా జవాబిస్తాడు. నీ పరిస్థితుల నుంచి ఆయన విడిపించి నిన్ను క్షేమంలోనికి నడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.